మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, హిజ్బుల్లా చీఫ్ నసుర్లా మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ, సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబ నిర్ధారణ, నియోజకవర్గానికి 2 ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు, 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద సంక్షేమ పథకాల్లో సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ అంటూ వార్త వేసుకొని వచ్చింది. నియోజకవర్గానికి 2 ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తారంట. మొత్తం మీద డిజిటల్ కార్డ్ రూపంలో ఇవ్వబోతున్నది ప్రభుత్వం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ నియోజకవర్గానికి 2 ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తుంది అంటూ వార్త. 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘం యోచన అంటూ వార్త వేసింది. ఇక్కడ 13వ పేజీలో వార్త ఇది. ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్, కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ, పార్కు చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, యూటర్న్లు లేకుండా చర్యలు, 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి, జిహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం అంటూ 13వ పేజీలో వార్త ఇది కూడా. న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి, సంపన్నులతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేని పేదలు. నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవం ప్రారంభం అంటూ 13వ పేజీలో వార్త ఇది. షామీర్పేటలో జరిగిన నర్సల్ యూనివర్సిటీ 21వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ జర జాగ్రత్త రేవంత్ అంటూ ఆర్కే గారు చెప్తున్నారు. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి, కూల్చివేతలకు తాత్కాలికంగా విరమణ ప్రకటించాలి, మొత్తం పరిస్థితిని సమీక్షించాలి, కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేల్కోవాలి. తమది నిర్మాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ కూల్చివేతల ప్రభుత్వమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శల్లోకి వ్యాపించలేక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం అంటూ ఆర్కే గారు చెప్తున్నారు. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమంజసం కాదు. అక్రమణాలైన మరేదైనా ప్రజల్లో ముందుండి ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భంలో ప్రభుత్వం సమన్యాయంతో వ్యవహరించాలి. కూల్చివేతలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను సీఎం రేవంత్ పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షాలతో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా ఉన్నప్పుడు వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే హుందాతనం ఉండాలి. కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వం నిర్ణయాలకు ప్రయోజనం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. వ్యక్తులు టార్గెట్ గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఆర్కే గారు ఏమంటున్నారంటే, ప్రజల్లో హైడ్రా గురించి కానీ ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకతను ప్రభుత్వం ముందే పసిగట్టాలి.
అంటూ ఆర్కే గారు చెప్తున్నారు. మొత్తం మీద హైడ్రాకు 78% మంది ప్రజలు జై కొడుతున్నారు. ఎందుకనంటే హైడ్రా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు గాని, బఫర్ జోన్లు గాని, తర్వాత ఆ ల్యాండ్లు ఏవైతే ఉండేనో ఇప్పుడు చిన్నపాటి వర్షం పడితేనే మొత్తం ఇళ్లలోకి వాటర్ వస్తుంది. అంటే 78% ఓకే అంటున్నారు. కేవలం అందులో నిర్మించినటువంటి వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో గతంలో కేసీఆర్ కూడా 28,000 కట్టడాలు అక్రమంగా ఉన్నాయి అంటూ కాకా చిచ్చ చెప్పిండు. కానీ చిచ్చాకు అప్పుడు శాత కాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏది ఏమైనా 100 మందిలో 70 మందికి మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా పని చేసి తీరుతాం అంటూ హైడ్రా గాని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఖరాఖండిగా చెప్తున్నది. రెండోది, గతంలో 10 ఏళ్లుగా కాక వాడినటువంటి భాష ప్రజలందరికీ తెలుసు. అదే భాషకు ఏ సేర్కు అది సవాసేర్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఇతనికి కౌంటర్ గా ఇచ్చి ప్రజల్లో మెప్పు పొందాడు గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలల సమయం అవుతుంది. ఈ 9 నెలల సమయంలో కూడా అదే భాషను వాడుతున్నారు అంటూ కొందరు మేధావులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మంచిగా అనిపించని భాష ఇప్పుడు ఎలా చెడ్డగా అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయాలను వాళ్ళని వ్యక్తం కూడా చేస్తున్నారు. కొందరు ఆ భాషని మానుకోవాలని చెప్తున్నారు. ఇంకొందరు ఆ భాషనే కరెక్ట్ కేసీఆర్ కు అయితేనే కేసీఆర్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈయన కరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ రావట్లేదు. కేవలం హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎక్కువగా దాంట్లో ఎవరు స్పందించట్లేదు. ఎందుకనంటే వీళ్లకు ఈయన ఒకటి మాట్లాడితే రేవంత్ రెడ్డి 4 మాట్లాడతాడు. నేను ఒక తప్పుని రేవంత్ రెడ్డి చూపిస్తే నా తప్పును 4 చూపిస్తాడు అంటూ వాళ్ళు మాట్లాడకపోవడమే సమంజసంగా ఉంది అంటూ ప్రతిపక్షాలు లోన గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తం మీద ఇప్పుడు హైడ్రాని అడ్డు పెట్టుకొని ఇక్కడ హరీష్ రావు గాని అక్కడ కేటీఆర్ గాని మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో మాట్లాడినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చేసరికి వాళ్ళు ప్రభుత్వం పైన మాట్లాడడం సరికాదు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఏది ఏమవుతుందో అతి తొందరలో మనమే చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఆర్కే గారు ఏమంటున్నారంటే సీఎం కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు సీఎం గా హుందాగా వ్యవహరించాలి అంటూ ఆర్కే పలుకుల్లో తను చెప్తున్నాడు. జర జాగ్రత్త రేవంత్ అంటూ ఆర్కే రాధాకృష్ణ గారు రాసిరు. ఇక్కడ నీటి నిల్వతోనే కుంగింది. ప్రాజెక్టులు నీటిని నిల్వ ఉంచుకోవడానికే వాడతారు తప్ప అచ్చిన నీరు పోవడానికి వాడరు కదా. నీటిని నిల్వ ఉంచడానికి ఏ సాగర్ కట్టడమో లేదా కాళేశ్వరం కట్టడమో లేకుంటే ఏదైనా సరే కట్టేది, నాగార్జున సాగర్ కూడా కట్టింది నీటిని ఆపుకోవడానికే. వచ్చిన నీళ్లు పోవడానికి ఏదో డబ్బులు లేపుకోవడానికి కమిషన్లు తినడానికి మాత్రం ప్రాజెక్టులు కట్టరు. నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలు నడిచే పరిస్థితి లేదు. సరిపడ్డ వరద వెళ్లేలా బ్యారేజీని డిజైన్ చేయలేదు. నిల్వలతో ఒత్తిడి పెరిగి పునాదుల నుంచి ఇసుక జారింది. ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేక పోవడము కారణం. ఘోష్ కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సి మార్పులకు ఫ్యాక్స్కో ఆమోదంపై దాటివేత. కమిషన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఘోష్ ఫైర్. 2 విడతలుగా ప్రశ్నలు మళ్ళీ రావాలని ఆదేశం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ మొత్తం ప్రవాహం వస్తుంది, ఎంత నిల్వ చేస్తుంది అంచనా వేయకుండా మాత్రమే కట్టిరు ఈ ప్రాజెక్టు అంటూ. ఎక్కువగా నీళ్లు నిలిగితే ఇప్పుడు పైనుంచి వచ్చినటువంటి వాటరు ఆగడానికి ఆపడానికి మాత్రమే ప్రాజెక్టు కడతారు. అది దాని వేగాన్ని అంచనా వేయకుండా కట్టినము, అందుకే పునాదుల నుంచి ఇసుక వస్తుంది అంటూ వార్త ఇది. నిండుతున్న శ్రీశైలం 81.6% చేరిన నీటి నిల్వ. జూరాలకు 1.33 లక్షల క్యూసెక్కుల రాక. శ్రీపాద ఎల్లంపల్లికి 1.29 లక్షల ఇన్ఫ్లో అంటూ 13వ పేజీలో వార్త ఇది. గత ఏడాది 406 మంది రైతుల ఆత్మహత్య. కాంగ్రెస్ వచ్చిన 7 నెలల్లో 150 మంది. 1995 నుండి 13 మధ్య ఉమ్మడి ఏపీలో 36,358 మంది రైతుల బలవత్ మరణం. వీరిలో 60% తెలంగాణ వారే. రైతుల స్వరాజ్య వేదిక నివేదిక వెల్లడి అంటూ 14వ పేజీలో వార్త ఇది.
హైడ్రోజన్ బాంబుల హైడ్రా, మూసిలో పేదల రక్తం పారించే ప్రయత్నం, బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అంటూ హరీష్ రావు. హరీష్ రావు కాక కథలు మొత్తం గిట్లనే ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు వేల మంది చచ్చిపోయినా గానీ పట్టించుకోరు, పదుల సంఖ్యలో వచ్చినా గానీ పట్టించుకోరు. మొత్తం మీద హైడ్రా కాదది హైడ్రోజన్ బాంబు అంటూ హరీష్ రావు గారు చెప్తున్నారు. మూసిలో పేదల రక్తం పారించే ప్రయత్నం అంటే గతంలో కాకేమన్నాడు అంటే 10 ఏళ్ల ముందు మూసీ నదిలో, ఆ తర్వాత హుసేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఎట్లుంటాయో అట్లా నీళ్లు పెడతా అన్నాడు. ఇప్పుడు ఒకసారి 10 ఏళ్ళు దాటిపోయింది, కాక సీడ్ దించేసి ప్రజలు కింద కూర్చుండ పెట్టిండ్రు. కొబ్బరి నీళ్ళు లెక్క లేవు కాక, ఆ నీళ్ళు తాగితే చచ్చిపోతారు. ఆ ముచ్చట చెప్పి మామ చెప్పిన ముచ్చట మొత్తం ఎటువైందో గాలికి తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళా హరీష్ రావు గాయి గత్తర చేయడానికి, ప్రజల్ని ఆగం పట్టించడానికి మాత్రమే మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండు అంటూ ప్రజలు అనుకుంటున్నారు హరీష్ రావు గారు. మూసి సుందరీకరణకు 1,50,000 కోట్ల, దాంతో మురిసే రైతులెందరూ, పాలమూరు రంగారెడ్డిపై శీతకల్లు ఎందుకు, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం కేటీఆర్. ఇక కేటీఆర్ కాక అయ్యనేమో కూల్చివేయాలని గతంలో అన్నాడు, కొడుకేమో ఎట్లా కూలుస్తారు అంటున్నాడు. వాళ్ళది వాళ్ళకే క్లారిటీ లేదు. ఒకే పార్టీలో 2 స్వరాలు, ఇక్కడ అయ్య మాట వింటారా, ఇక్కడ కొడుకు మాట వింటారు. లైఫ్ సపోర్ట్ తీసేయొచ్చు అంటూ 2వ పేజీలో వార్త. 7 వ్యాక్స్ కూలర్ల కేంద్రాల ఏర్పాటుపై జీవో అంటూ 13వ పేజీలో వార్త. 15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం. మొత్తం మీద 15 రోజులలో బీజేపీ 40 లక్షల సభ్యత్వాలు లక్ష్యం చేస్తుంది. అంటే టార్గెట్ 15 రోజులలో 40 లక్షల సభ్యత్వాలు చేస్తాం అంటూ టార్గెట్ తీసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావాహులను ప్రోత్సహించండి, రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా దిశానిర్దేశం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ హైడ్రా కొరివితో ప్రభుత్వం తలా తొక్కొచ్చింది అంటూ 12వ పేజీలో వార్త. ఇది మూసిలో మార్కింగ్ నిలిపివేత, నిరసన నేపథ్యంలో రెవెన్యూ అధికారి వెనక్కి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాలకు తరలింపు, ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా వ్యవహరించవద్దు సర్కార్. 12వ పేజీలో వార్త. మొత్తం మీద ఇప్పటి వరకు మూసి పక్కన ఉన్నటువంటి కుటుంబాలకు 85 కుటుంబాలకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్లిర్రు. ఎవరిని బలవంతంగా తరలించం, ఇష్ట ప్రకారమే మూసి నిర్వహితుల తరలింపు, పట్టాలు ఉన్నవారికి చట్ట ప్రకారం పరిహారం, అనధికార నిర్మాణాల బిల్డర్లపై కేసులు, పిల్లలు నష్టపోతారనే విద్యా సంస్థలని కూల్చలే, హైడ్రా బూచి కాదు భరోసా. సామాజిక మాధ్యమంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఎవరిని బలవంతంగా తీసుకోపోము, అక్కడ ఉన్నటువంటి బడులకు గాని వీటికి గాని డిస్టర్బ్ చెయ్యము అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఎవరైతే పట్టాలు ఉంటాయో ఆ పట్టా భూముల వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేదా వాళ్లకు ఎంతైతే అమౌంట్ ఉందో దానికి రెట్టింపుగా ఇస్తాం అంటూ వార్త తీసుకుని వచ్చింది. బుచ్చమ్మ ఆత్మహత్య, రంగనాథ్ పై NHRC కేసు అంటూ 12వ పేజీలో వార్త. ఇది కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.